హలో ఎవ్రీవన్, నేను V.LINGADAS, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గత అన్ని ప్రశ్నాపత్రాల్లోని మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఈ సిరీస్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో ప్రతిరోజు రోజుకొక వీడియో మీకు ఇలాంటిదే యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అసలు మెంటల్ ఎబిలిటీని డీల్ చేసే విధానం ఏంటి, అసలు ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రశ్నని అర్థం చేసుకునే విధానం ఏ విధంగా ఉండాలి అన్నది మీరు వీడియోస్ చూడడం ద్వారా తెలిసిపోతుంది. సో APPSC కండక్ట్ చేసిన గత ప్రశ్నాపత్రాల్లోని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. సో దెర్ ఈస్ ఎ క్వశ్చన్. సో డిటర్మిన్ ద మీన్, మీడియన్ అండ్ మోడల్ వాల్యూస్ ఫర్ ద సెట్ 3, 8, 10, 7, 5, 14, 2, 9, 8. ఇవ్వబడిన సంఖ్యా సముదాయం యొక్క సగటు, మధ్యగతము, బహుళకం యొక్క విలువల్ని గుర్తించండి. సంఖ్యా సముదాయం 3, 8, 10, 7, 5, 14, 2, 9, 8. ఇది క్వశ్చను స్టాటిస్టిక్స్కి సంబంధించింది. అందులో మీన్ అంటే, మీన్ అనగా సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, అంశాల మొత్తము బై అంశాల సంఖ్య, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, రైట్. మరి వాట్ అబౌట్ మధ్యగతం, మీడియన్? మీడియన్ అంటే ఇవ్వబడిన అంశాలని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి, అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మిడిల్ మోస్ట్ వాల్యూని మనము మీడియన్గా తీస్తాం. మిడిల్ మోస్ట్ వాల్యూ ఈజ్ ఏ మీడియన్. మరి వాట్ అబౌట్ ద మోడ్? బహుళకం అంటే ఏంటి? మోడ్ ఇన్ దట్ మీన్స్ బహుళకము, బహుసార్లు వచ్చింది, విచ్ ఈజ్ రిపీటెడ్లీ, ఓకే, మోస్ట్లీ కమ్స్, ఎక్కువ సార్లు వచ్చిన దాన్ని ఏమంటారంటే దాన్ని బహుళకము అని అంటాం. సో ఏది చేయడానికైనా సరే మనం ఏం చేద్దాం, ఫస్ట్ దాన్ని ఆర్డర్లో రాద్దాం. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్? 2, 3 తర్వాత మనకు ఉండేది 5, ఆఫ్టర్ దట్ 7 తర్వాత 8, అగైన్ 8 తర్వాత 9 తర్వాత 10 తర్వాత 14. అన్ని వాల్యూస్ని మనం ఇక్కడ రాసాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి 8 అనేది 2 times రిపీట్ అయింది. కాబట్టి దీని యొక్క బహుళకం 8. బహుళకం అంటే చివరిది, ఓకే. అంటే మనకి ఇందులో మీన్, మీడియన్, మోడ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే మోడ్ అనేది 8గా మనం డిసైడ్ చేసాం. అండ్ మీడియన్ 9 అంశాల్లో మిడిల్ మోస్ట్ వాల్యూ కూడా 8, కాబట్టి మీడియన్ కూడా 8. 8, ఉన్నది మన ఆప్షన్ అవుద్ది. 8, ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ మీన్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో చూద్దాం. సో 2 + 3 5, 5 + 5 10, 17, 25, 33, 42, 52 అండ్ 66. 66/9. 3 3s 3, 22s, 3 7s 21, 1 మిగులుద్ది 7.33. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7.33, 8 అన్నది మన యొక్క సమాధానంగా మనం గుర్తించవచ్చు, ఓకే. సో ఇది మీన్, మీడియన్, మోడ్కి సంబంధించి స్టాటిస్టిక్స్ నుంచి అడిగిన ప్రశ్న, ఓకే. నెక్స్ట్ వన్. సో ఇది కూడా స్టాటిస్టిక్స్ ప్రాబ్లం, ఫ్రీక్వెన్సీ టేబుల్ నుంచి అడిగిన ప్రశ్న. ఏ విధంగా ఉంది ఇక్కడ? ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ గ్రూప్ డాటా రిప్రజెంట్స్ ద weight of 100 articles. Calculate the mean weight for an article. ఓకే. కింద ఇవ్వబడిన పట్టికలో 100 వస్తువుల యొక్క బరువును తెలియజేస్తున్నాయి. పట్టికని పరిశీలించి ఒక వస్తువు యొక్క సగటు బరువు ఎంతో లెక్కించండి, ఓకే. సో ఏదైతే మనకు ఫ్రీక్వెన్సీ క్లాస్లో వచ్చాడో దీన్ని క్లాస్ అంటాం. 3 to 5, 10 to 15, 20 to 30, ఒక రేంజ్ ఆఫ్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు దాన్ని క్లాస్ అని అంట. అంటే 3 kgs 5 kgs. అప్పుడు దీన్ని ఏ విధంగా డిస్కస్ చేయాలంటే 3 and 5 యొక్క మిడిల్ మోస్ట్ వాల్యూని తీసుకోవాలి. 4, 6, 8, 10, 12. అంటే యావరేజ్గా 4 kgల బరువు ఉన్న వస్తువులు 8 ఉన్నాయని అర్థం. దానికి అర్థమైంది 4 kgల బరువు ఉన్న వస్తువులు 8 ఉన్నాయి. అప్పుడు మొత్తం ఎంత అవుద్ది వాల్యూ? 32 అవుద్ది. 6 kgల బరువు ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నాయి? మొత్తము 25. 25 6 150 అవుద్ది. అప్పుడు 8 kgల బరువు ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నాయి? 45. 8 4 32, 8 5 40, 360. అప్పుడు 10 kgల బరువు ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి, అంటే 180. 12 kgల ఉన్న బరువులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 48. టోటల్ వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ 8 + 2 10.
1 + 4 5, 13, 19, 24, 27 and 2 + 1 3, 3 + 3 6, 6 + 1 7. It is 770 kgs for out of 100 articles. Okay, sum of the weight of articles by number of articles. ఎంత ఇక్కడ 7.7 kgs is the answer. 7.7 kgs is the answer. సో ఈ విధంగా క్లాస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాని యొక్క మీడియన్ వాల్యూని తీసుకోవాలి. ఓకే రైట్. టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ అనేది చదవడం వేరు, దాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సింప్లిఫై చేసుకొని తీసుకోవడం వేరు. రైట్. ఇది నెక్స్ట్ వన్ చూస్తే, ఇఫ్ కాఫీ COFFE ఈజ్ 3, 15, 6, 6, 5, 5. వాట్ ఈజ్ మిల్క్? కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ మనము కోడింగ్ని అక్షరాలని నెంబర్లతో కోడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 అక్షరాలు ఈ ఉంటే ఇక్కడ కూడా 5, 5 ఉన్నాయి. అంటే ఒక అక్షరానికి ఒక నెంబర్ని కోడ్ చేస్తున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సి అనేది 3వ అక్షరం, సో 3 తీసుకున్నాడు. ఓ అనేది 15వ అక్షరం కాబట్టి 15 తీసుకున్నాడు. ఎఫ్ అనేది 6వది, ఎఫ్ అనేది 6వది, ఈ అనేది 5వది, ఈ అనేది 5వది. అందుకే 66, 55 వచ్చింది చివరిలో. అంటే ప్రతి అక్షర యొక్క క్రమాల యొక్క నెంబర్ని, అంటే ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూద్దాం, మిల్క్. ఎం అనేది 13th లెటర్ మనకు తెలుసు. ఎం అనేది 13th లెటర్. రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్. 9 or 10 ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనకి. ఓకే, సో వాట్ అబౌట్ ఐ? ఐ అనేది ఎన్నో అక్షరం? ఓకే, వెరీ సింపుల్. మనకు బట్టి పడాల్సిన అవసరం లేదు. చక్కగా క్వశ్చన్ పేపర్ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటుంది. A to Z రాసుకొని నెంబర్లు వేసుకొని చేసినా సరిపోద్ది. ఓకే, ABCDEFGHI. సో ఐ ఈజ్ అ 9th one. ఓకే, ఐ ఈజ్ ఏ 9th one. సో ఈ విధంగా మనము ఈజీగా ఐడెంటిఫై చేసాం. దట్ ఈజ్ 13, 9, 12, 11. అన్ని 4ంటికి 4 ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ హెల్ప్ చేస్తున్నాయి మనకి. 13 ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 కాదు. 9 or 10. ఐ అనే నెంబరు 9 అని మనకు నోటెడ్గా తెలిసి ఉంటారు. యాజ్ యూజువల్గా మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అప్పుడు చూడగానే మనం ఆన్సర్ చేస్తే ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్. అండ్ నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన పటంలో ప్రశ్నార్థకం వద్ద ఉండవలసిన సంఖ్యను గుర్తించండి. మిస్సింగ్ నెంబర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో. మనకి మిస్సింగ్ నెంబర్ యొక్క డయాగ్రామ్స్ ఎప్పుడైతే మిడిల్ వాల్యూస్ ఉంటాయో, ఆ మిడిల్ వాల్యూస్ మోస్ట్లీగా చుట్టూ ఉన్న వాల్యూస్ యొక్క మొత్తం కానీ, ఆపోజిట్ కార్నర్లో ఉన్న వాటి యొక్క మొత్తం కానీ, లేకపోతే కార్నర్లో ఉన్న వాటి యొక్క మొత్తానికి డిఫరెన్స్ కానీ, కార్నర్స్లో ఉన్న వాటి యొక్క మల్టిప్లికేషన్స్ యొక్క డిఫరెన్స్ కానీ, ఈ విధంగా రకరకాల కాంబినేషన్స్లో ఉంటుంది. మనం ఒకసారి చెక్ చేద్దాం. సో 4 ఉంది. 4 అంటే వీటి యొక్క మొత్తం అయితే కాదు కాబట్టి అది 4 అంటే చిన్న సంఖ్య కాబట్టి మనం కార్నర్లు చూద్దాం. 9 4s 36, 8 4s 32. ఓకే, కార్నర్లను కనుక మల్టిప్లై చేస్తే 36 and 32 వచ్చింది. దట్ ఈస్ డిఫరెన్స్ ఎంత? 4. ఓకే రైట్. అంటే డయాగ్నల్గా ఉన్న నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్స్ యొక్క డిఫరెన్స్. కాబట్టి 7 8s 56. ఓకే, 8 2s 16, yes 40. ఇది కూడా టాలీ అయింది కాబట్టి మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. 3 9s 27, 8 3s 24. ద డిఫరెన్స్ ఈజ్ 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3 ఇస్ ద ఆన్సర్. సింపుల్. అంటే మనకు ఒక ఫజిల్ అనేది, ఒక మిస్సింగ్ నెంబర్ యొక్క ఫజిల్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుందో తెలుసుకోగలిగితే, కాన్సెప్ట్ని తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్. ఇవ్వబడిన శ్రేణిలో తర్వాతి సంఖ్యను గుర్తించండి. శ్రేణి 1 2 6 12 36 72. చూడగా మనకు తెలుస్తుంది మల్టిప్లికేటివ్ సిరీస్ అని. ఇక్కడ 1 2s 2, ఇది 2 3s 6, ఇది 6 2s 12, ఇది 12 3s 36, 36 2s 72. ఒకసారి 2ని, ఒకసారి 3ని, ఒకసారి 2ని, ఒకసారి 3ని మల్టిప్లై చేస్తున్నాం. 36 2s చేసాం కాబట్టి నెక్స్ట్ 3 చేయాలి. 3 2s 6, 3 2s 6, 3 7s 72, 3 2 6, 3 21. ఇట్ ఈస్ 216, 216. రైట్ అండ్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఇది డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ప్రశ్న. ఒకసారి చూద్దాం. క్రింద ఇవ్వబడిన రేఖాచిత్రం ఒక నెల ఎరువులు వాడిన తర్వాత చిక్కుడు మొక్కల ఎత్తులో పెరుగుదలని సూచిస్తున్నాయి. రేఖాచిత్రంను పరిశీలించి ప్రశ్నలకి జవాబులు గుర్తించండి. ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ ద గ్రోత్ ఆఫ్
height in centimeters of bean plants with application of fertilizers after a month. Observe the diagram and answer the questions. Growth of height in centimeters bean plants with fertilizer application for a month. When we are used biofertilizer, the height growth 21 centimeters. జీవ ఎరువుని వాడితే దాని ఎత్తులో పెరుగుదల 21, డిఏపిని వాడితే ఎత్తులో పెరుగుదల 17, సూపర్ ఫాస్ఫేట్ వాడితే ఎత్తులో పెరుగుదల 7, యూరియాని వాడితే ఎత్తులో పెరుగుదల 11. అసలు ఎలాంటి ఎరువు లేకుండా ఎత్తులో పెరుగుదల ఉంది 12 ఉంది. ఓకే, ఓన్లీ సాధారణం కంటే ఎక్కువగా ఏ ఎరువులు వాడడం ద్వారా, డిఏపి అండ్ జీవ ఎరువు బయోఫెర్టిలైజర్ వాడడం ద్వారా మాత్రమే మనకు అక్కడ గ్రోత్ అనేది కనబడుతుంది. మిగతా రెండింటి ద్వారా గ్రోత్ అనేది కనబడట్లేదు, ఇంకా తగ్గిపోయింది. ఓకే, ఒకసారి చూద్దాం. చిక్కుడు మొక్క ఎదుగుదలకి ఎరువుల వాడకము సదా లబ్ధిదాయకమని మనం నిస్సందేహంగా అనుకోవచ్చా? కుడ్ ఇట్ సేఫ్లీ కంక్లూడెడ్ దట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది బీన్ ప్లాంట్ అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. ప్రతిసారి అది బెనిఫిషియల్ అవుతుందా? అవ్వట్లేదు. ప్రతిసారి సూపర్ ఫాస్ఫేట్ అండ్ యూరియా వాడినప్పుడు ఏమైంది? సాధారణ గ్రోత్ కంటే తక్కువ ఉంది. కాబట్టి ప్రతిసారి అవుతుంది అన్నది నిస్సందేహంగా అనుకోవచ్చు అంటే కాదు. ఓకే, ఇట్స్ ఏ నో, రైట్. జీవ ఎరువు వాడినప్పుడు మాత్రమే చాలా ఎక్కువ పెరుగుదల ఉంది, డిఏపి వాడినప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుదల ఉంది, మిగతా వాటి సందర్భాల్లో అసలు గ్రోత్ అనేది సాధారణం కంటే తక్కువ ఉంది. కాబట్టి నిస్సందేహంగా చెప్పవచ్చా అన్నాడు. సో నో, అంటే డౌట్ఫుల్గానే మనం చెప్పొచ్చు, నిస్సందేహంగా చెప్పలేం. సో జీవ ఎరువు వాడిన చిక్కుడు మొక్కలో ఎదుగుదల ఏ ఎరువు వాడని మొక్క కంటే ఎంత శాతం ఎక్కువ ఉంది? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది బీన్ ప్లాంట్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ బయోఫెర్టిలైజర్ కంపేర్డ్ టు ద ప్లాంట్ విత్ నో ఫర్టిలైజర్ అప్లికేషన్? ఓకే, సో ఎలాంటి ఎరువు లేకుండా ఉపయోగించిన గ్రోత్ ఎంత ఉంది? 12 ఉంది. జీవ ఎరువుతో గ్రోత్ ఎంత ఉంది? 21 ఉంది. అంటే 12 to 21 అంటే పెరిగిందా పెరగలేదా? ఎస్, ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్. కాబట్టి ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12 to 21 అంటే ఇంక్రీజ్డ్ బై ద 9 centimeters. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ 9/12 into 100. మనం దేని నుంచి పెంచాం? దేంతో కంపేర్ చేయాలి? ఏ ఎరువు లేకుండా 12 సెంటీమీటర్లు ఉండే అంతకంటే 9 ఎక్కువ పెరిగింది అన్న దాని మీద మనం చూస్తాం. 3 3s 3 4s 425. వాట్ ఇస్ ద వాల్యూ? 75%. 325 75% ఈజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్ కలిపి వేసినట్లయితే చిక్కుడు మొక్క యొక్క ఎదుగుదల అన్నింటికంటే ఎక్కువగా ఉంటుందా? ఓకే, యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్. యూరియా ఎంత? 11 సెంటీమీటర్స్ పెరిగింది. ఇదెంత? 7 సెంటీమీటర్స్ పెరిగింది. సపరేట్గా వాడినప్పుడు 7 సెంటీమీటర్స్ 11 సెంటీమీటర్స్ పెరిగింది, కానీ కలిపి వాడితే 11 + 7 18 అయిద్దని అనుకోకూడదు అట్లా. ఓకే, దేని యొక్క శక్తి దానికే ఉంటుంది. అలా కలిపి ఆడితే చాలా బాగా పెరుగుతుందనే ఉద్దేశం అనేది మనకు అసలే ఉండకూడదు. అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందంటే కాదు. ఓకే, కాదు. అట్లా ఉంటుందండి. రెండు కలిపేస్తే 11 + 7 18 సెంటీమీటర్స్ పెరుగుద్దా? పెరగట్లా. అవి రెండు కూడా పనిచేయట్లేదు సరిగా. రెండు కలిపినా కూడా పనిచేయవు. ఓకే, పనిచేస్తున్న విషయం మనకు ఎక్కడ తెలియలేదు. కాబట్టి కాదు. ఓకే, అన్నింటికంటే ఎక్కువగా ఉంటుందంటే కాదు అని మనం చెప్తాం. నెక్స్ట్ వన్, చిక్కుడు మొక్కలకు కొన్ని రకాల ఎరువులు సరిపడవని నిస్సందేహంగా మనం అనుకోవచ్చా? అవును, అనుకోవచ్చు. ఎందుకు? యూరియా అండ్ సూపర్ ఫాస్ఫేట్ వాడితే మనం 12 సెంటీమీటర్లు పెరగాల్సిన మొక్క 11 and 7 సెంటీమీటర్సే పెరిగింది గ్రాఫ్ ద్వారా చూసినట్లయితే. అంటే అన్నీ పనిచేస్తాయా అని చెప్పొచ్చా అంటే చెప్పలేము. సో నిస్సందేహంగా మనం అనుకోవచ్చు సరిపడవు అని అనుకోవచ్చా అంటే ఎస్, అనుకోవచ్చు. నిస్సందేహంగా అన్నీ సరిపోతాయి అంటే అవి సరిపోవు. ఓకేనండి, నిస్సందేహంగా అన్నీ సరిపోవు అని అనుకోవచ్చా అని అంటే ఎస్, అనుకోవచ్చు. అవి అన్నీ సరిపడవు. రైట్ అండ్ ఇస్ క్లియర్. సో చూడండి, కుడ్ కంక్లూజన్ బి సేఫ్లీ డ్రాంగ్ దట్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మే నాట్ బి సూటబుల్? ఎస్, మే నాట్ బి సూటబుల్. ఓన్లీ జీవ ఎరువు అండ్ డిఏపి మాత్రమే పనిచేస్తుంది, మిగతావి పనిచేయట్లేదు. కాబట్టి అవును, మనం వాటిని సూటబుల్ కాదు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా మనం నిస్సందేహంగా కూడా మనం వాటిని అనుకోవచ్చు. ఓకే, చూడండి, అంటే పర్టికులర్లీ దిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద Group-1 ప్రీవియస్ ఇయర్ APPSC ఎగ్జామినేషన్. కాబట్టి క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే వస్తున్నాయి, కానీ మనం దాని యొక్క కాన్సెప్ట్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయొచ్చు. మనం ఆ విషయాన్ని వదిలేసి షార్ట్కట్ మెథడ్స్ అనో లేకపోతే టెక్నిక్స్ అనో ఇంకోటనో రకరకాలుగా దాన్ని క్లమ్జీ చేసేస్తాం. అలా కాకుండా ఏం చేయాలి, సింపుల్గా నేర్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 100కి 90 మార్కులు చేయొచ్చు.
అంటే 100 వస్తాయని కాదు, 90% సక్సెస్గా మనం చేయొచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 90%ఏ కాదు, 100కి 100 కూడా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి 30 మార్కుల స్కోరింగ్ అనే పేపర్ ఉంది. సో 30 మార్కులకి 30 మార్కులు సాధించే విధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తాం. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ని సింపుల్ వేలో నేర్చుకోవాలనుకుంటే, కంక్లూజన్ లేకుండా ఈజీ మెథడ్లో నేర్చుకోవాలనుకుంటే, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే, మ్యాథ్స్ వాళ్ళైనా సరే ఎగ్జామినేషన్లో 30కి 30 సాధించాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమైనా డీటెయిల్స్ కోసం ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.